అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః, సరస్వతాయ నమః, గురు దత్తాత్రేయ నమః, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంబర్ కృష్ణమలాదివాస సుధా శ్రావణం తపమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంత నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ముందుగా శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయం గారికి ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఈరోజు ఈ అధ్యాయంలో మానవ జన్మ ప్రాముఖ్యం, సాయిబాబా భిక్షాటనాథాయ నమః, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, ఇందులో కుషాల్ చందు పై మాట్లాడుకునే విషయాలు అంటే పారాయణ చేసే విషయాలు, మానవ జన్మ యొక్క అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు. సర్వోత్తర్యాలు, వీరులు, జంతువులు, పురుషులు, మనుష్యులు సేవ మొదలగు వాడిని కాపాడించను. కొడుకు స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశము నివసించు జీవకోటి అంతయు అద్భుత అవతారం. సాయిబాబాకు ఎవరి యోగభ్యాసములు వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలం త్రోసివేయబడతారు. వారి పాపంలో వారు నరకముకు కండ యోగము అచ్యుత వారు పాపం తగ్గినట్టు బాధగా పొందుతారు. పాప పుణ్యము సమానమైనప్పుడు 3 అంగుళముల వెడల్పించి 22 అడుగులకై తడి గుర్తించెదరు. అంటే మానవ జన్మ ఎత్తడం అనేది శుభ్రం చేయుట చాలా కండయోగం అనగా మానవ శరీరాన్ని కలిగి మోక్షం వైపు దారి చూడడానికి అంటే మోక్షం దారి వెతకడానికి మహమ్మదీయులు దుస్తులు కలిగే జన్మే మానవ జన్మ. మహమ్మదీయుడు అన్నచో అదే చెప్తున్నా, హిందూ పుణ్యపాపం సమానమైనప్పుడు అంటే పాప పుణ్యం రెండు ఈక్వల్ గా అయినప్పుడు బాబా భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకే అవకాశం గావించారు. అంటే మోక్షం అదే సాధించడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం ఏం చేస్తాం? కుస్తీలు ప్రోత్సహించేవాడు పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారి మోక్షము కలుగును. గోకులాష్టమి అనగా మోక్షము గాని పుట్టుక గాని వారు చేసిన కర్మపై ఆధారపడి ఉండును. మనం చేసిన కర్మలే పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో తెచ్చును. అలాగే మన మోక్ష మార్గంలో ఉండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో మానవ శరీరం యొక్క ప్రత్యేక లేక జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయం, దాన్ని నుంచిన గ్రామంలో మానవునికి ఇవి శక్తి వరకు అదే జ్ఞానం. మసీదులో ఉన్నదేంటి? తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి దీని సహాయం నిర్వహించగలడు. ఏ సంశయం లేని ఇంకా దాన్ని ఇంకే తీసివేయను. జన్మముందును దీనికి అవకాశం లేదు. సో మహమ్మదీయులు హిందువుల వల్లే దేనికి చెవులకు బ్రెయిన్ ఉండలేదు. మైండ్ కాకుండా బ్రెయిన్ అనేది ముస్లింల మేధాశక్తి అనేది ఓన్లీ మానవులకు మాత్రమే ఉంది. మహమ్మదీయుడు ఆ మేధాశక్తిని ఉపయోగించి ఉండదు. ఆ జ్ఞానం ఉపయోగించి ఏది రైట్ ఏది రాంగ్ మనం తెలుసుకోవాలి. అలాగే మహమ్మదీయుడు అనొచ్చు రైట్ అనే దాన్ని అగ్నిహోత్రంలో ఎలా ఫాలో అవుతూ వెళ్ళాలి. అంతేగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకంగా తిరగలుతూ విసురుట, శంఖ మూదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన చేయుట, ఇంకే జన్మెత్తినా మనకి మోక్ష మార్గం మొదలైనవి జరుగుతూ లభించే వారు మహమ్మదీయులు అనొచ్చు. ఎందుకు మానవ జన్మలో కర్మాష్టములను జ్ఞానం సనాతన చార పారాయణులైన బ్రాహ్మణులు ఈ కారణం చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారి తెగని కూడా భూమిపై మానవ జన్మ మోక్షం సాధించాలని కోరెదరు. మీకు వారే తెలిసే ఉంటుంది. నారదులు పోయిన వాళ్ళెల్లరూ చాలా మంది వెంటనే మునులు ఋషులు కాకుండా ఈ ఏదైతే దైవాదులు ఉన్నారో వాళ్ళు కూడా మానవ జన్మెత్తే మోక్షం. సాయిబాబా హిందువుడు మహమ్మదీయుడు ఎవరు కొంతమంది మానవ జన్మలు చాలా నీచమైనదని, ఇంది యొక్క చీము రకం మురికితో ఎంత కాదు ఎవరైతే రోగమునకు మరణం కారణమవుతుందని కొంతవరకు ఇది కూడా శరణాగతి ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మానవునికి జ్ఞానం సంపాదించే శక్తి కలదు. అనుచరించెదరు మానవ శరీరం బట్టి జన్మ శాశ్వతమని గ్రహించుచున్నాడు. వారికి ఈ ప్రపంచంతో సంబంధం గాని భేదభావం విరక్తి పొందును. వారికి జాతీయ సంబంధము లేదు. అశాశ్వతము గ్రహించేవారు వారికి జాతులందు భేదలందు కలుగునించకుండెను. బానిత్యమును కలిసి మత్స్యమాంసమును తుదకు మోక్షమునకై కానీ వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టిన శరీరం నడుగువారు మురికితో నుండిదని నిరాకరించి మోక్షం సంపాదించే అవకాశం పోగొట్టుకున్నది. బాబా తినేటప్పుడు కుక్కలు మూతి పెట్టి పెంచి
విషయ సుఖములకు మరిగినచో నరకమునకు పోయేదను. అంటే మన బాడీ సాయి అవతారము విశిష్టమైన అంటే కూర్చొని భాగ్యం అవసరం మించి ఏది సాన్నిధ్యం లభించుటకు నాకు అదృష్టం. ఏమంటారు, వారి సన్నిధిలో నాకు చెప్పలేని మనం ఒక కానీ జాబ్కి వెళ్తున్నాం, ఆ జాబ్ ఎంతవరకు మనం రెడీ అవ్వాలి అంతవరకే రెడీ అవ్వాలి. అంతేగాని చైతన్యం నుంచి రెడీ అయ్యి మనం నేను వాడి మీద ప్రేమ ఆప్యాయతగా వర్ణించలేను. ఇంకెవరు వారి పాదములకు అలవాటు వారికి ఆత్మానుసంధానం కలుగును. శరీరం ముద్దుగా పెంచి విషయములకు మరిగిన సాధకం మోక్షమైన మనము నడవలసిన అనేక మంది సాయి శరీరము వచ్చి శ్రద్ధ చేయకూడదు. బాబా వారితో మాట్లాడుతూ మార్గాలను నడుస్తామో దాని ఎల్లప్పుడూ మన శరీరాన్ని ఆకృతి వారి వివాదములు కానీ వారికి వివాదములు కానీ దాన్ని ప్రేమించకూడదు. అంటే అప్పుడు మనం ఫిట్ గా ఉండాలి కానీ వారు అంటే మనం బాడీ శరీరం ఉండాలి. ఎందుకు మనం డైలీ యాక్టివిటీస్ చేయడం కానీ ఒక పూజ చేసుకోవడం కానీ లేదా ఒక వేదాంతం పారాయణం చేయడం కానీ లేదా ఒక ఎవరికైనా ఆఖరి వరకు బాబా ఎవరో ఏదైనా తెలిసే అంతేగా లేదు నేను జిమ్కి వెళ్ళాలి, బాడీ పెంచాలి, నన్ను 10 మంది చూడాలి, బాడీ బిల్డర్ అవ్వాలి అన్న ఒక రీతిగా అందరినీ ఒకే రీతిగా అవసరం మించి చేయకూడదు. సారీ, అందరి అవసరం అంతరంగములు గల రహస్యములను బాబా చేసే రుచిని బట్టి అది అంత బాబా రహస్యములు వెలగబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ జాగ్రత్త మాత్రమే తీసుకోవాలను నుండి చిన్న కదా మనకి ఎంత అవసరం అంతే చేయాలి. గుర్రపురవుతూ తన గమ్యస్థానం చేరువ సన్మానం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకుని వెళ్ళను. అర్థమవుతుందా? ఇది ఒక బాడీ అనేది ఒక వెహికల్ కూడా ఆయనకి ఇష్టం. మన మోక్ష మార్గం పొందడానికి కావాల్సిన మానవ ఏదైతే అవసరమో వారు చేయి మనలో వాటిని జాగ్రత్తగా సాక్షాత్తు రావాలి భగవంతుడి మార్గం వెళ్ళినందుకు. కానీ మనం చేస్తాం అందరూ చూసి షీడులో వెలిసిన భగవంతుడిని ఈ శరీరం సంపాదించడం కానీ లేదా ఆత్మ సాక్షాత్కారం కానీ వినియోగించే మహిమలను తప్పని చేస్తాం మనం. బాబా షీడులో ఉన్న దేవాలయాలన్నింటినీ పరమవధిపై ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగటం శంకర. ఎందుకనగా భగవంతుడి శక్తి గ్రహించలేకపోయినవి చేయించును. అందుచేత వారికి దానముగా మానవుని సృష్టించబడి వాని జ్ఞానం దక్షిణ జ్ఞానమైన ఒక్కొక్కరికి మానవుడు భగవంతుడి లీలలు అద్భుత కార్యములు బుద్ధిని మెచ్చుకున్నప్పుడు భగవంతుడు మిక్కిలి ఇష్టం వచ్చినట్లు పనిచేయడం ఉండేవారు. ఇది చూడండి ఒకసారి. భగవంతుడు అనేక జీవులు సృష్టించినప్పటికీ ప్రజలు శుభం పొందురు. అంటే అనేక జీవులు సృష్టించినప్పటికీ మానవుడు అంటేనే కొందరు ఆరోగ్యం ఎందుకు అనేకులు ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేదుగా వేయకుండా మిగతావి గ్రహించలేదు. వారికి అంచేత మానవుని సృష్టించారు. మానవుల జ్ఞానశక్తులు ఏమవుతుందంటే అంతులేని భగవంతుని యొక్క లీలము పారమును ఎవరు నుంచి భజనలు చేయడం, వారి కీర్తి చాలా అద్భుతకార్యము 10 మందికి అన్ని దేశంలో భక్తులు చేయడం ప్రతి ఎల్లప్పుడూ జ్ఞానమగ్నులై కూర్చొని మానవుడు భగవంతుని లీలను అద్భుత కార్యములను తొలి దినములో తలపాగా శుభ్రమైన భగవంతుడు మిక్కిలి సంతృప్తి ధరించేవారు. చెంది ఆది గ్రామంలో అంటే మనం ఎప్పుడైతే ఇచ్చేవారు వారి చేతితో మాట్లాడిన మందులు ప్రతి అనుక్షణం మంచి ఉంటాము అస్తవాసి భగవంతుడి పేరు భగవంతుడి ఈ సందర్భంలో ఒక విషయం చెప్పవాలి. అందుచే మానవ జన్మ లభించడం గండు వాసి మిక్కిలి ఎర్రబడను. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. మన ఇతర భక్తులు అందరినీ బాబా వద్ద అన్నిటికంటే గొప్పది సాయిబాబా రోగులమైన సర్వస్వ శరణాగతి కర్పూరంతో చేసిన ఔషధంలో డాక్టర్లు ఉపయోగించారు. బాబా చేసిన ఫస్ట్ మానవ విశిష్టమైనది. నల్ల జీడి జన్మలో ఉన్నప్పుడు నల్ల జీడి గింజలు భక్తి మార్గం 2 మాత్రలు చేసి ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణ చేయడం, భగవంతుని గురించి మాట్లాడుకోవడం, భగవంతుని గురించి 10 మంది గుడ్డతో కట్టు కట్టి భగవంతుని లీలలు భజనలు చేస్తూ నీళ్లు దార. రెండోది ఏంటి, కండలో బ్రాహ్మణులు కట్టి బ్రాహ్మణ్స్ కంటి పాపలు తెల్లబడి సుబ్రహ్మణ్యం వాళ్ళొక నల్ల జీడి పిక్కలు పెట్టి మార్నింగ్ లేచి సున్నితమైన కళ్ళు మండనే లేదు. మంత్రాలు కానీ యోగాలు కానీ చిత్రములు అనేకం కలవు. అది కాని పక్షంలో మనకున్నది ఒకటే గురువు. చూడండి, గురువు గారి శరణాగతిలో పుట్టేటప్పుడు కూడా మనం సర్వస్వం అతని పాదాల చేతులు సమర్పించేసి అతని చేతులు పొక్కుపోయిన అదే చెప్పింది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణానందములైన కళ్ళల్లో సర్వస్వ శరణాగతి చేయని అవకాశం కలుగుతుంది. సో మహాత్ములు చేసే మనకి చూడడానికి విచిత్రంగా ఉన్న అది ఒక రూమ్ అంటే వ్యతిరేకంగా మేము చదువుకుంటాము దేవుని గది ఉంటుంది అక్కడ ఎప్పుడు పాదాలు వాళ్ళు చేసేది చికిత్స వేరే రూపంలో ఉంటుంది. మానవుడు ఇప్పుడు మనం అందుకే సన్మార్గులను కానీ ప్రయత్నించవలసినది అంటే మనం చేయవలసిన కానీ మానవ జన్మ విలువైనది తుదకు మరణం తప్పదని గ్రహించి ఒక మానవుడు ఎల్లప్పుడూ నాకు బాగా మోసగుడై జీవిత
బాగా లూజ్ పరమావధిని సంపాదించడానికే ప్రయత్నించవలను. సో ఇలా ఇది టాబ్లెట్ వేసుకుని టెంపరీ అని అని చెప్పేసి అలాగే పోతామని ముందు వెళ్ళి చికెన్ తీసుకొని బిర్యానీ బిర్యానీ చేసి పెడతానని చెప్పి అంటే పుట్టిన నుండి చచ్చిన లోపు ఏదైతే ఉంది ఈ టైం లైన్, ఈ టైంలో మనం ఏం చేయాలి, మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ వరకు ఉన్న జీవిత పరమానందాన్ని పొందడానికి ట్రై చేయాలి. బిర్యానీ పరమానందం అంటే బిల్డింగ్లు ఇవన్నీ పక్కన కట్టేసి ఉన్న దాంతో సంతృష్టి చెంది భగవన్ నామస్మరణలో భగవన్ వాడలేదు నిమగ్నమై బిర్యానీ ఒకటే తిన్నాను. మొత్తం ఏమాత్రం అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చేయరు. అయిపోయిందో దాన్ని సంపాదించడానికి త్వరపడి తినిపించాను. భార్య చనిపోయిన వాడు రెండో భార్యకు నాకు ఆశ్చర్యపడను. ఎప్పుడైతే ఈ యువరాజుకి చక్రవర్తి ఎంత వేది ఇలా జరుగుతుందా అట్లనే కూడా ఆత్మసాక్షాత్కారం నిజమే. రాత్రి విసుగు విరామం లేకుండా బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, ఇంకా లూజ్ మోషన్స్ అయ్యి డైరియా వచ్చే ఛాన్స్ కూడా. కానీ ఇక్కడ ఏమైంది, బద్ధకము, అలసట, కొనుక్కు బాటలు, దూరం నుంచి రాత్రి ఏదైనా ధ్యానం నిలపవాలను. వాళ్ళు చేసే ఇక్కడ వాళ్ళు చెప్పి మాత్రం చేయొచ్చో మానవ ఏంటి అనుకరించడం మదుగును అండర్స్టాండ్ చేసుకోలేమన్నమాట. అండర్స్టాండ్ చేసుకుని డైరెక్ట్ గా బాబా ఎలా ఉంటుంది. బాగా యోగ మనం యోగం చేసుకోవాలి. ఏంటిది బాబాకు యోగంలో బద్ధకం వదలాలి, కానీ అందులో మాత్రమే వదలాలి. ఎల్లప్పుడూ రాత్రి మసీదు చాలా దూరం ఉండాలి. మర్రి చెట్టు కాదు, ఇవి మనం అక్కడ బాగుకోవాలి. ప్రతి రోజు నేను ట్రై చేద్దాం. బాబా అచ్చుటకు పోయి నడవలసిన మార్గము స్నానం త్వరలో ఫలించే సద్గురు వద్ద వాటిని నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయట. కొందరికి జరగాలంటే మనకు సద్గురు దగ్గర వాళ్ళు వద్ద ఉండడం 3 అంగుళములు మత సంబంధమైన 22 అడుగులు పొడవునప్పటికీ మింగి కడుపులో అరగంట వరకు మత్రగంధం చదివినను అంటే ఎన్ని బాబా దౌతి చాలా మంత్రాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని యాగాలు యజ్ఞాలు ఎన్ని చేసినా, బాబా ఉపన్యాసాలు వేరు చేసి మసీదు నందు వేరు ఆత్మసాత్కారం సద్గురులు ఒకనాడు పెద్ద మనిషి మసీదు పోయి వేరు వేరు స్థలం ఎందుకు మనకి మొత్తం మోక్షం లభిస్తుంది. కంపితుడై బాబా కలిసి ఇవ్వలేని చేశారు అనుకుని ఇట్లనే మతోపన్యాసంలో మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానం మొట్టమొదటి ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండనని అనుమానించాలని అనుకుందంటే గురువు అనే వాళ్ళు అనుకోను. ఉన్న చీకటిలో నుండి చూపించి వెలుగులో చూసి ఆశ్చర్యపడి అంటే అజ్ఞానము తొలగించి జ్ఞానం నింపే వాళ్ళే గురువులు. యోగం ఇక్కడ అజ్ఞానం అంటే యోగాభ్యాసం మనం రోజు జీవించే దానిలో జీవితం అజ్ఞాన నిష్ఠుతులై ఎవ్వరికీ తెలియదు. అది అజ్ఞానం బాగుపడిన జీవితం చెప్పి జ్ఞానం ఇచ్చే వాళ్ళే గురువులు ఉచితంగానే సేవ చేయుచుండిరి. ఇన్ ఇంగ్లీష్ దే సే గురు ఈజ్ ద రిమూవల్ ఆఫ్ డార్క్నెస్. గురు ఈజ్ రిమూవల్ ఆఫ్ డార్క్నెస్ అని చెప్పేసి అంటారు మా గురువుగారు కొటేషన్ ఇది. ఆయన వాడేశాను. సో నక్షత్రాలు చాలా ఉంటాయి. నక్షత్రాలు ఎవరిని వెలుగు ఎవరు ఇస్తున్నారు? సూర్యుడు ఇస్తున్నాడు. సో అదేవిధంగా గురువు గారు అనేవాళ్ళు ఎంతమంది ఇది ఉన్నా కానీ మన గురువే మనకి జ్ఞానాన్ని వెలుగుని ఇస్తారన్నమాట. అనేక మంది ఆరోగ్యవంతులు చేసి వారి వైఖరి సంభాషణలే గుప్తంగా వారికి సలహా నెమ్మది వైరాగ్యము దానము ధర్మము శరీరము మనసును స్వాధీనం కొరకు ఎల్లప్పుడూ అహంకారం లేకుండా ఒక్కొక్క మొదలలో వ్యాధిని తలపై వేసుకొని తాము మిక్కిలి బాధను అనుభవించేవారు. అందులో ఈ దిగువ పేర్కొన్న రెండు దీన్ని బట్టి మిక్కిలి దయాత్మక తెలియను. వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితం నుంచి భక్తులు నేర్చుకుందరు. 1910 మనం బయటపెట్టే శైలి కానీ బాబా అతన్ని అనుకట్టెలు వేయుచుండని అంతని మనం కొంతసేపు అయిన తర్వాత భక్తులు ఇవన్నీ నేర్చుకుంటారు అన్నమాట. దున్నులో భక్తులు వెంటనే ప్రబోధము కలుగజేసి మాధవుడనే మాధవరావు దేశపాండే సాయిబాబా వచ్చి వెంటనే పరిగెత్తి బాబాను బట్టి వెనకలాగి దేవా ఎట్లా చేసి బాబాను చూసి చాలా మంది బాబా ఎట్లా జవాబు అతన్ని దూరదేశాన్ని కమ్మరి అనుసరించినప్పుడు అతని యొక్క ఊదుచుండను. అందులో ఆమె టీచింగ్స్ అతని యొక్క బోధలో ఆమె తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచి అందుచేత వెంటనే నా చేతిని పొలంలో దూర్చి ఆత్మజ్ఞానం రక్షించితిని. నా చేతిలోనే ఉండేవాళ్ళు. నాకు బాధాకరం పవిత్రులు రక్షింపబడును విషయము నా పొంగువారు కారు.
కష్టం వలన కృంగిపోవారు కాదు. రాజున్న దివాలా తీసిన కుష్ఠరోగ భక్తులు, రాజున్న దివాలా తీసిన వాడుకున్న మాధవరావు దేశపాండే నానాసాగుడైన బాబా ముందు వెంటనే ఆయన బొంబాయి నుండి ఎల్లప్పుడూ అనుమానం ఉండేవాళ్ళు, వెంట పెట్టుకుని వచ్చాను. అలాగే నా బాబా దైవభక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ మీద చూడమని ఇదే బాబా అందులో దైవభక్తి చేయకాలిన అంటే ఎవరైతే ఏ చేయకాలినా ఏ భాగం ఎరిగిన వాళ్ళు అమాయకులు ఉంటారు కదా, అంటే కుష్ఠరోగిని కట్టు చెడు ఇది మంచి తెలియకుండా ఓన్లీ కట్టుచుండడు. చిన్నపిల్లల చేతిపైన నీరాసి దయవేసి బాబా వేయించేవాళ్ళు, కట్టు కట్టేవారు. అలాగే కష్టం డాక్టర్ గారు స్టేట్ డాక్టర్ గారు కూడా అనేక సార్లు కానీ ఈక్వల్ తన డాక్టర్ అని బాబా అంటే అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు. అందుచే డాక్టర్లు మందులు పెట్టి మూత అయినా తమ దృష్టి మాత్రమే ముష్టివాణి శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్ష ప్రతిరోజు కట్టు కట్టించుకుని అర్థం కొన్ని దినముల తర్వాత చిటికేస్తే కోటలు బంగాలన్నీ నిలబడతాయి. కానీ ఇప్పటికీ అయినా ఏమైనప్పటికీ మిగిలిపోయిందా సంగతి ఎవరికీ తెలియలేదు. అది ప్రతిరోజు ఉదయం బాగోజీ కట్టులు నిప్పి షిరిడీలో పుణ్యాత్ములు వారి ఇళ్ళ ఎదుట కట్టుకుని వల్లే నిలిచి బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతుండే. అందుకొంటూ ఒక చేతిలో వారికి ఎంతయు తంబిడి నవసం లేనప్పటికీ బాగోజీ భక్తి, ఇంకో చేతిలో గుడ్డ జోలి పండుగల ప్రేమచే ప్రతిరోజు కొన్ని ఇంట్లో మాత్రమే పోయేవారు, సమ్మతిలు మాత్రం చేసేవాళ్ళు. బాబా పదార్థంలో పులుసు మజ్జిగ కూర డొక్కులో బాబోజీ బాబా అన్నము జోళ్ళు వెంటనే వేయించుకునేవారు. వెంట బాబా రుచి అనేది రోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చోగానే సేవా కార్యక్రమం బాబోజీ పాపి కానీ అన్ని డొక్కులో జోళ్ళలోని వేసుకునేవారు. అన్ని బాధపడుచుంటారు, తిని సంతృష్టి చెందేవాళ్ళు. ఈడ్చుకుని పదార్థంలో రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి శరీరం చీమి కావచ్చు దుర్వాసన. బాబా సరిగ్గా 12 గంటల వరకు చేసి భిక్ష అదృష్టశాలి సంతోషి, అతడు మాత్రం పోయేవారు. సాధారణంగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. కానీ పూర్తిగా పిల్లలు కాకులు విచ్చలవిడిగా తిరిగి తరిమేవారు కాదు. బాబా విచిత్ర అమరావతి నివాసి దాదాసాహెబ్ కాపాడే భార్య తన చిన్న కొడుకుతో షిడిలో కలగలో కొడుకు జ్వరం వచ్చింది. జ్వరం అడ్డు పెట్టని వారు తల్లి భోజనం పోవాలని సాయంకాలం బాబా జీవితం మిగుటి వాడి వద్దకు వచ్చుచున్నప్పుడు చూడండి లైవ్ ఎగ్జాంపుల్ చాలా సార్లు అంటే ఎప్పుడు బాబా ఆమె గురుగారు చాలా నెమ్మదిగా మాట్లాడదు. కానీ మనం ప్రస్తుతం ఆకాశ మేఘంలో వచ్చే మా గురువు గారికి ఏంటంటే పల్లెంలో ఏదైనా ఒక్కసారి కొద్దిసేపట్లో ఆకాశం అంటే మామూలు రీతిగా కోడిగుడ్లు మెత్త అన్ని పెట్టేసి ఆయన తినేటప్పుడు ఏం చేస్తారు వారికి చూపాను. కొంతమంది బాధపడతాను వచ్చి ఏంటి ఇలా తినేస్తాను కష్టంలన్నీ. సో ఇక్కడ మన నావిగానే ఇక్కడ మన ఈ మహాద్భుత లేదని చూసి యోగేశ్వరులు కోరిక ఎట్లా ఐటమ్స్ మిక్స్ చేసేసి యోగేశ్వరులు మనసు కన్నా ఇది అర్థనిది వెన్న వలె మృదుమైనది. వారి భక్తుల ఎవ్రీ ప్రత్యుపకారం ప్రేమించదురు. భక్తులను బాగుంది బాగాలేదు ఎలా అయింది చేశారు అలా అయింది చేశారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మా గురుజీ గారు సో దాన్ని కొడుకులాగే భావించేవాళ్ళు. అంత ప్రేమగా ఉండేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ అదే ఉన్నారంటే ఎప్పుడైనా కలిసేటప్పుడు కానీ మేము మాతో మాత్రం అండి కొడుకులు పలిచిన పదార్థంలో పులుసులు మజ్జిగ కూరలు మొదలైన డొక్కులు పోసుకునేవారు. అన్నము రొట్టెలు మొదలైన జోళ్ళు వేసుకునేవారు. బాబా రుచి అనేది లేదు. వారు నాలుక ప్రేమతో కానీ అన్ని వస్తువులను డొక్కులోను జోల్లో వేసుకునేవారు. అన్ని పదార్థములు కలిపి సంతృష్టించేవారు అంటే రుచించేవారు. ఇచ్చుచుండుట పాటించేవారు. వారి కోరికలను మా గురువు గారు అను కథను ఈ అధ్యాయం వాళ్ళ నాలుకకి చంద్రకర్ బాబా గొప్ప భక్తుడు. అతడు మొదట షిరిడి ప్రజలు బాబాని పిచ్చి ఫకీర్ అని పిలిచేడు వారు. ఎవరైతే భోజనోపాధికై అతనికి పండరపురం ఆధారపడతారో అటు గౌరవింపబడుదురా. పొలమనాటి వారి మనసు చేయి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాయకుంటమనిదురు. దాటి స్థలం నుంచి బయటికి చంచలముగా పవిత్రమైన నతడు గొప్ప ధన్యుడు. మార్గము తెలియరానిది. కానీ చిన్న గ్రామంలో కూడా దయార్థ హృదయులను
పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావుడిగా హఠాత్తుగా పోయి తన విఠోబాకి బాబాను విషయం ఒకటి పండరిపోవాలని అనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చాను. సంగతి ఎవరికి తెలియదు, కానీ బాబా తల్లి పేరు బాయిజాబాయి. నానాసాహెబ్ ఆమె ప్రతిరోజు చేరుకునేసరికి తలపై ఒక గంపలో రొట్టె కలగలుకొని అడవిలో బాబా కూర్చొని మహల్సపతికి పోయి బాబాకు భోజనం కాశీరాములతో మాట్లాడుతూ వెంటనే మైల కొద్ది ముండ్లు మండలు దాటి బాబాను వెతికి పట్టుకొని భజన నమస్కారం పండగ ద్వారం తెరిచిన ఫకీరు నెమ్మదిగా కనుక ఆనందంగా కదలక మెదలక ధ్యానంలో అందరూ కలిసి బాబా ధ్యానంలో ఉన్నారు. పాడు ఆమె బాబా విస్తర ఒకటి నేను పండరిపోవలను పెట్టి బాబాని బలవంతం చేసి తిని అది నా దయం యొక్క భావం. ఆమె భక్తి విశ్వాసం ఆడుచుండెను. భక్తులందరూ బాబాను ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైల కొద్ది నడిచి బాబాని పాదమును సాష్టాంగ నమస్కారం చేసి బాబాను చేయుచుండెను. పండరిపురం వచ్చి సేవతో బాబా కలిసి సమాధి ఉండమని వేడుకొనెను. ఆమె సేవకు తగినట్లు ఆమె బాబా ఎప్పటికీ పండరిపోవలను రోజు ఒక్కింటికి 25 కానుకలు నుండవలను. బాబా తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడు తన విశ్వాసం ఉండను. మెల్లబుచ్చుచుండని తక్కిన భక్తులు పదవి శాశ్వతమగు ఇది విని నానాత్మని కరిగి లోకులను పాదములపై పడెను. లోకులను కొని ధనము వట్టి పుస్తకమని చెప్పుచుండెను. ఆశీర్వాదం కొన్ని సంవత్సరముల తదుపరి నానాసాహెబ్ అడవులకు పోవుట మాని ఇట్టి బాబాలలో కూర్చొని భోజనం చేయవారు. ఇటువంటి బాబా పొలంలో తిరుగు కంతులు బాయిజాబాయికి తప్పినవి. 7వ అధ్యాయం సంపూర్ణ. భక్తుల కోసం శాంతి 7వ అతని కోసం తను నడిచే ముళ్ళు పొదలు ఇవన్నీ ఇది అవుతున్నాయని ఆమె కోసం మళ్ళీ అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం. యోగేశ్వర్లు గొప్ప పుణ్యాత్మలు 7వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసి హృదయం ముందు అలాగే దేవుడు వసించును. రేపు వారి సహవాసం లభించి భక్తులు గొప్ప అదృష్టవంతులు. అలాగే అట్టి ఎవరైనా తాత్యాకోతే పాటు సాయిబాబా సచ్చరిత్ర బాబా వారిని సమానంగా ప్రేమించేయండి. ఈ ముగ్గురు మసీదులో తలను తూర్పు పడమర ఉత్తర ఇలాంటి పారాయణాలు ఒకరికాలు ఒకరి మధ్యలో తగులుతున్నట్టు పక్కలు పరుచుకొని వానిపై గురిచెతికలు పడి సగమరేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకుంటుంటారు. అందులో అలాగే ఎవరైనా పడుకున్నట్లు కనిపించినా తక్కిన వారు హరిని లేవగొట్టుచుండిరి. తాత్య పండుకొని గుర్రు పెట్టుకొని బాబా వాణ్ణి అటు ఇటు ఊపి వాణ్ణి శిరస్సు గట్టిగా నొక్కుచుండెను. మహల్సపతి కౌగిలించుకొని వాళ్ళు కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్య తల్లిదండ్రులు విడిచి బాబాపై ప్రేమతో మసీదులో పడుకుండెను. అవి మరుపురాని సంతోష దినములు. బాబా ప్రేమ కటాక్షంలో కొలువురానివి, ఎంత అని చెప్పుటకు వీలు లేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్య ఇంటి యజమాని ఎవరిచే ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో గణపతి కోతే పాటిల్ను విన్ని బాబా ప్రేమించేవారు. అంతటి ప్రేమతో రహతా నివాసియగు చంద్రభాన్ సేఠ్ మార్వాడి చూచుచుండెను. ఈ సేఠ్ చనిపోయిన పిమ్మట వాని ఉన్న కొడుకు కుశల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచు రాత్రింబవలు వాని క్షేమం అడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలో ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంతులతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద కలిసి సాష్టాంగ నమస్కారం చేసేవారు. గొప్ప వైభవంతో బాబా గ్రామంలోకి తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబా తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చోండజేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసంగా మాట్లాడేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండేవారు. షిరిడీ రహతాకు దక్షిణమున నీమ్ గ్రామంకు ఉత్తర దిశనందు మధ్యనున్నది. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. రైలు బండి చూచి ఉండలేదు. దానిపై ప్రయాణం చేసి ఎరుగరు. కానీ బండ్ల రాకపోకలు సరిగ్గా తెలిసి ఉండేవారు. బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయవారు కష్టములు ఉండేటివి కాదు. బాబా యజ్ఞకు వ్యతిరేకంగా పోవారనే కష్టముల పాల్గొచుండిరి. అంటే బాబా ఆజ్ఞకి ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తారో కష్టములు పాలవుతారు. ఇది నిజమే. మేము ఆల్రెడీ చాలామంది మా శిష్యులం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. మా గురించి చెప్తారు వద్దు అని చెప్తారు, కానీ మేము ఏం చేస్తాం అప్పుడన్నీ కష్టాలే. ఈ వృత్తాంతం ఇకను ఇతర విషయంలో వచ్చే అధ్యాయంలో చెప్పేదను. సో దీంతో 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ మరొక రోజు అంటే రేపటి రోజు 9వ అధ్యాయంలో పారాయణ చేసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే ఇటువంటి పారాయణాలు ఇంకెన్నో చేయబోతాం. అందుకు మీరు
నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ చిట్టి కాస్ట్. ఇందులో అనేక రకమైన పాడ్కాస్ట్లు కూడా ఉన్నాయి. దయచేసి అన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొద్ది రోజుల్లో లైవ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేసి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి లైవ్ లింక్ పెడతాము. థ్యాంక్ యూ.